అంటే ఈ యొక్క కేసులు పెట్టడం కానీ, ఆ పోలీసులు ఈ యొక్క వైఎస్ఆర్‌సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైతే మద్దతుదారులు ఉంటారో భయభ్రాంతులకు గురి చేస్తే ఇవన్నీ ఆగిపోతాయని వాళ్ళు అనుకుంటున్నారా? అసలు ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏందంటారు? తెలియనితనం అనుకోవాలా. మొదటిసారి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇట్టే ఉంటుంది అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఏం బాలు అనే వ్యక్తి ఆ పిల్లోడు యూత్ లీడర్ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మహా అంటే ఈ గేరి వరకు తెలుసు, లేదా ఈ కల్లూరు వరకు తెలుసు, లేదా కర్నూలు వరకు తెలుసు ఎవరు బాలు అంటే. వీళ్ళు చేసే తిక్కచేష్టల వల్ల ఈరోజు రాష్ట్రం అంతా ఎవరు బాలు ఎక్కడుంటాడు, ఆ పిల్లోడికి జరిగిన అన్యాయం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. తెలియనితనంతో, మూర్ఖత్వంతో, అహంకారంతో చేసే పనులు తప్ప వేరేది ఏం లేదు. లేకుంటే ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా ఇక్కడున్న మంత్రికి కానీ, ఇక్కడున్న పోలీసు వాళ్ళకి కానీ. నాకు తెలిసి పోలీసు వాళ్ళ పాత్ర ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పైన బాస్ మంత్రి ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏది చెప్తే దానికి జీ హుజూర్ అనాల్సిందే వాళ్ళు, లేకుంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళ బాస్ ఏం చెప్తాడు, ఒక మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లా గురించి, జిల్లా డెవలప్మెంట్ గురించి, కర్నూలు గురించి, కర్నూలు ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కానీ అంత పెద్ద హోదాలో కూర్చొని ఒక యువకుడి పైన, బాలు పైన, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఒక పిల్లోడి పైన పగబట్టడం, రివెంజ్ పాలిటిక్స్ చేయడం అంటే అది చేతగానితనానికి ఉదాహరణ, నిదర్శనం అని చెప్పడం తప్ప ఇంకా అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. అంటే భయం పుట్టియడానికి ఇవన్నీ చేస్తున్నారా? ఇప్పుడు వరకు స్టేట్లో ఎంతమంది పైన కేసులు పెట్టినారు, ఎంతమంది పైన దాడులు చేసినారు? కేసులు పడితే ఎవడైనా పార్టీ మారినాడా? దాడులు చేస్తే ఎవడైనా రాజకీయం సాలించుకున్నాడా? ఇవన్నీ అయ్యే పనులు కాదు కదా. సరే, బాలు అనే పిల్లోడు ఏదో తప్పు చేసినాడు, ఆయన పైన కేసులు పెట్టి వేధిస్తున్నామంటున్నారు, చాలా బాగుంది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించినోడు ఎవడో స్క్రాప్ వాడు ఒక అమాయకుడిని బెదిరిస్తే అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు. దానిపైన కేసు కట్టినారా? నందికొట్కూరు నియోజకవర్గంలో ఇదే ఐటీడీపీకి సంబంధించినోడు ఎవడో బిగ్ బాస్ షోకి పోయిన ఒక ఆడమే, హీరోయిన్నో లేకుంటే ఎవరో ఆమె యాక్ట్రెస్, ఆమెకు నీ రేట్ ఎంత అని మెసేజ్ పంపించినాడు. వాడిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఈ మాట చెప్పేది నేను చెప్పడంలే, ఆ హీరోయినే చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేసి చెప్పింది. ఏం సార్, నీ ప్రభుత్వంలో నీ ఫోటో పెట్టుకొని ఇంత చిల్లర పనులు చేస్తానే కూడా నువ్వు ఎందుకు యాక్షన్లు తీసుకోవడం లేని. కాబట్టి అహంకారం అనేది ఎక్కువైనప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయంట. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్దే ఉంది చెప్పు, 2 ఏళ్ళు ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు. చిన్న వయసులో పెద్ద బాధ్యత ఇస్తే 20 ఏళ్ళు గుర్తుపెట్టుకునేటట్లు ఆ బాధ్యతను నిర్వర్తించాలి తప్ప ఒక పూట గడిచిన వాళ్ళపైన, మధ్యతరగతి కుటుంబాలపైన, నిస్సహాయుడిపైన, నిరాయుధుడిపైన, ఒక అమాయకుడిపైన దాడులు చేస్తే ఏమొస్తుంది? సారాయి కేసులా పెట్టేది? ఎవరో కారులో సారాయి పెట్టి అది బాలు అమ్ముతాడని చెప్పి బాలు పైన కేసు పెడతారా? కనీసం ఒక ఎఫ్ఐఆర్ లేకుండా స్టేషన్కి ఎందుకు రమ్మంటారు సార్ అంటే, వాళ్ళ ఆ తల్లిని తోసి ఆ పిల్లోడి ముందర వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి ఆ పిల్లోడు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చినారు? పోలీసు వాళ్ళు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్న వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టి మళ్ళీ మొన్న రాత్రి కల్లా ఆ పిల్లోడి పైన మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. అంటే మీరు చెప్పే మాట ఏంది? మేము చెప్పిన మాట ఇంటే ఈ కర్నూలులో బతకనిస్తాం, మాకు ఆపోజిట్గా ఎవడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాడిని అరెస్ట్ చేస్తాం, మాకు ఆపోజిట్గా ఎవడైనా మాట్లాడితే వాడిపైన దాడులు చేస్తాం. ఇదే కర్నూలులో ఒక పిల్లోడిని కొట్టిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, వేరే వాళ్ళు పోయి సరెండర్ అయినారు. అది ఆడ జరిగిందిరా అంటే ఇదే కర్నూలులోనే జరిగింది. ఇక్కడే ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినాడు, మంత్రి గారు మీ పక్కన ఉండే వాళ్ళు బెదిరించి అమాయకుల్ని చంపుతున్నారు, చూస్తున్నారా లేదా అంటే ఉదయం 4 గంటలకు వచ్చి పోలీసులు ఆ పిల్లోని ఎత్తుకపోయినారు. నేను చెప్పినోడిని కొట్టినావా, నువ్వు ఈ టౌన్లో స్టోర్ బియ్యం అమ్ముకో. నేను చెప్పిన వాళ్ళని నువ్వు చంపినావా, ఈ టౌన్లో నువ్వు మట్కా వ్యాపారం ఆడిపించుకో. నేను చెప్పిన పని చేస్తే నువ్వు లీగల్ దందా అన్నా చేసుకో, ఇల్లీగల్ దందా అన్నా చేసుకో. నేను చెప్పిన మాట వినకుంటే మాత్రం నేను ఎవరిని ఉండని అని అంటే ఎంతవరకు న్యాయం ఇది? గ్రామాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయి, గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి. కానీ ఈ టౌన్లో ఏమున్నా కూడా సాఫ్ట్ పాలిటిక్స్ ఉంటాయి. పెద్దగా విమర్శలు కూడా చేసుకోరు ఈ టౌన్లలో. డెవలప్మెంట్ని చూస్తారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఎన్జిఓలు ఉంటారు. మా నందికొట్కూరులో 90% ఉంటే వేరే చోట నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు 10% ఉంటారు. కానీ కర్నూలులో పాణ్యమేడు ఉంటాడు, బనగానపల్లివాడు ఉంటాడు, ఆదోనివాడు ఉంటాడు, ఆలూరోడు ఉంటాడు, మంత్రాలయం ఉంటాడు, పత్తికొండోడు ఉంటాడు, కోడుమూరోడు ఉంటాడు, అందరూ వచ్చి ఉంటారు. ఎందుకు? ప్రశాంతమైన జీవితం గడపచ్చు టౌన్లో అయితే గానా అని.
ఇటువంటి వాతావరణంలో వచ్చి ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏంది, ఈ హింసను సృష్టించడం ఏంది? ఒక మంత్రి స్థాయి వస్తే చుట్టుపక్కల స్క్రాబ్ను పెట్టుకోవడం ఏంది? చాలామంది చాలా యంగ్స్టర్ ఒక మినిస్టర్ అయినాడు రా, చాలా మార్పులు చెందుతాయి అంటే ఇల్లీగల్ని లీగల్ చేసినారు.